ఒక నిమిషం అవును. వచ్చాం, బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇంకా 14 నెలలు ఉంది ఎలక్షన్. ఈ 14 నెలలు లెక్క పెట్టుకున్నా నేను నాటకాన్ని ఆపకుండా నడిపించాను. తర్వాత ఇంకా తెలిసిందే కదా ఈ 2 నెలలు మన మంత్రి నారాయణ గారిని వాళ్ళని కలిశాను. హెడ్ క్వార్టర్స్ పెద్ద చెట్టు మీరే సార్. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండేది ఎమ్మెల్యే. మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి కళాకారుల సోదరులు అందరూ కూడా వారి వారి నాయకులతో వారి అధ్యక్షులతో మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరూ పరిచయస్తులే, కానీ వారు కలిసి ఈరోజు ఆయన్ని సన్మానించి ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నందుకు ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపి, మరియు ఈరోజు మంత్రి గారు కూడా వీళ్ళని అడగడం కూడా జరిగింది మన సమస్యలు ఏమేమి అని. ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు ఎన్ని ఇబ్బందులకి గురయ్యారు, వీరికి ఉంటున్నటువంటి కుటుంబ పోషణకి అన్ని విధాలుగా సహకరించేటటువంటి ఆ కళ ద్వారా కొన్ని చింతామణి నాటకాలు మరియు ఇటువంటి అందరికీ కూడా విస్తరింపజేసేటటువంటి నాటకాలని, ఎన్నో నాటకాలని గత ప్రభుత్వం అన్నిటినీ కూడా బ్యాన్ చేసి ఎంతోమంది మన నెల్లూరులో కళాకారులని వీధిని పాలన చేసిన సంగతి, వీళ్ళ పడ్డ కష్టాలు అన్నీ కూడా మంత్రి గారికి వివరించడం కూడా జరిగింది. త్వరలోనే అంతా కూడా ఇప్పుడు ఉంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే కళాకారులకి చేరువలో ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉద్భవించిందే కళాకారుల దగ్గర నుంచి. కాబట్టి వీళ్ళకి తప్పకుండా పెద్దపీట ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వంలో అనే హామీ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి గారు. మరియు రామనారాయణ రెడ్డి గారు మన జిల్లాకి మంత్రులైనటువంటి నారాయణ గారు, ఇరువురి సహాయ సహకారాలతో రాబోయేటటువంటి రోజుల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ఈ కళాకారులని మన నెల్లూరులో సుమారుగా 3,800 మంది కళాకారులు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆదుకుంటుంది అని చెప్పి కూడా అందరికీ కూడా మనం చేసుకుంటూ, మరియు ఈరోజు వచ్చినటువంటి కళాకారుల సోదరులు వీళ్ళ నాయకులైనటువంటి గంగాధర్ గారు కానీ, మరియు స్థానికంగా ఉంటున్నటువంటి పెద్దలు కానీ, వీళ్ళందరికీ కూడా అభినందించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు నెల్లూరు ముద్దుబిడ్డ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలవటానికి జిల్లా వ్యాప్తంగా కళాకారులంతా కూడా రావటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం కళాకారుల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నెల్లూరు మంత్రి ఎంతోమంది కళాకారుల్ని ఈదుల పాలు చేసినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చూశారు. ఆ రోజు గాంధీ బొమ్మ కాడ కళాకారులంతా దగ్గర పెట్టుకొని నేను ధర్నా చేయటం జరిగింది. చింతామణి నాటకాన్ని ఒత్త పుణ్యానికే బ్యాన్ చేశారు. ఎవరో సుబ్బారావు గుప్తా గారు చెప్పారని మా యొక్క నాటకాన్ని బ్యాన్ చేయటం జరిగింది. ఆ రోజు ఆ యొక్క ధర్నాలో నేనున్నానని జిల్లా కళాకారుల అధ్యక్షుడు గంగాధర్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేయమనింది ఇక్కడ అందరికి కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా ఆ రోజు ఓపిక పట్టమని నాయకులు కూడా చెప్పారు. ఆ రోజుకి 18 నెలలు ఎలక్షన్ ఉంది. ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని అనేక ఇబ్బందులకి గురయ్యాము. దానికి ముందు కరోనా అనేది 2 సంవత్సరాలు ఎంటాడింది. కళాకారులంటే వారికి వ్యాపారం ఉండదు, వారికి ఉద్యోగం ఉండదు, వారికి వ్యవసాయం ఉండదు. వారికంటూ ఉండేది ఒక్క నాటక రంగాన్ని నమ్ముకొని కడుపు చేత పట్టుకొని అంటే వారిని నువ్వు ఒత్త పుణ్యానికి వారిని అన్యాయం చేసావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీకు గోష్ట కొట్టిందని చెప్పి నిన్న మీడియా ముందు కూడా నేను మాట్లాడాను. ఎవరో ఒత్త పుణ్యానికి ఏదో వచ్చి చెప్పారని, ఏదో చేశారని చెప్పి ఇట్లాంటి 3 దుగ్గాళ్ళు మంత్రుల మాటలు నమ్మి ఈరోజు నువ్వు 11 సీట్లకు పరిమితం అయిపోయావని చెప్పి నిన్న కూడా నేను మాట్లాడటం జరిగింది. కాబట్టి తెలుగుదేశం అంటే పెద్దలు సోదరులు ఒకటే మాట చెప్పారు, అసలు మీ కళ పుట్టిందే తెలుగుదేశంలో అని చెప్పారు. చాలా గొప్ప మాట చెప్పారు. వాస్తవం. ఎన్టీ రామారావు గారు 1983-84లో
బుజ్జి నెల్లూరులో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ మీడియా ముందు నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఏంటి అని మాట్లాడారు మీడియా ముందు. 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కుటుంబాలంటే ఏంది అని మాట్లాడారు. ఇదే ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. ఇదే 90 సంవత్సరాల చరిత్ర అంటే ఏందో ఇది. ఇంకనైనా సరే గుర్తుపెట్టుకొని ఇటువంటి కుటుంబాలని దగ్గర పెట్టుకొని వారి సలహా తీసుకొని వారి యొక్క అడుగునాడల్లో నడిస్తేనే ఎప్పటికీ కూడా మంచి జరగద్దని చెప్పి మీడియా ముందు నేను వాపోతున్నాను. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి ఆనం సోదరులకి, అదేవిధంగా ఆనం కుటుంబీకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ